వచ్చింది. జగన్ చెల్లెలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్ అయినట్లు బయటపడింది. షర్మిల కోసం కోడ్ భాష వినియోగించినట్లు సమాచారం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల ఫోన్ను రికార్డ్ చేసినట్లు తెలుస్తుంది. షర్మిల ఎవరెవరితో మాట్లాడుతోందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు జగన్ కు అందించేవారని అనుమానిస్తున్నారు. షర్మిల మాట్లాడే ప్రతి ఒక్కరిపైన నిఘా పెట్టేవారన్న విషయం వెలుగులోకి వచ్చింది. తన ఫోన్లో ట్యాప్ అవుతున్నట్లు షర్మిల అప్పట్లోనే గుర్తించారు. తన ఫోన్లో ట్యాప్ విషయంలో షర్మిల వద్ద కీలక సమాచారం ఉన్నట్లు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయం బయటకు వచ్చింది. జగన్ చెల్లెలు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్ అయినట్లు బయటపడింది. షర్మిల కోసం కోడ్ భాష వినియోగించినట్టు సమాచారం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల ఫోన్లను రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. షర్మిల ఎవరెవరితో మాట్లాడుతోందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు జగన్ కు అందించేవారని అనుమానిస్తున్నారు. షర్మిల మాట్లాడే ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టేవారన్న విషయం వెలుగులోకి వచ్చింది. తన ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు షర్మిల అప్పట్లోనే గుర్తించారు. తన ఫోన్లు ట్యాప్ విషయంలో షర్మిల వద్ద కీలక సమాచారం ఉన్నట్లు భావిస్తున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, అనుష, ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని చెప్పి కూడా షర్మిల ఆరోపణ చేస్తూ వచ్చారు. గతంలో కావచ్చు, ఇప్పుడు కూడా ఆమె తాజాగా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ లోనే తన ఫోన్ ట్యాప్ చేశారని ఈ సందర్భంగా షర్మిల అన్నారు. తాను ఎవరెవరితో మాట్లాడుతున్నానో ఎప్పటికప్పుడు జగన్ కు చెర వేశారని చెప్పి కూడా అనుమానం వ్యక్తం చేశారు. ట్యాపింగ్ గుర్తించి వ్యక్తిగత ఫోన్లను మార్చినట్లు షర్మిల చెప్పడం జరిగింది. ఇలాగే ఇదిలా ఉంటే షర్మిల కోసం ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి అధికారి ప్రభాకర్ రావు టీం కోడ్ లాంగ్వేజ్ ద్వారా కూడా కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో గత కొంతకాలంగా విదేశాల్లో ఉన్న ఆయన ఇప్పుడు సిట్ విచారణకు హాజరవుతున్నారు. 600 మంది ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్లు అధికారులు నివేదిక సిద్ధం చేశారు. నివేదిక ఆధారంగా ప్రభాకర్ రావుకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేసినటువంటి ఉదంతం ఇప్పుడు బయటికి వచ్చింది. సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే తన అన్న జగన్మోహన్ రెడ్డి షర్మిల ఎవరెవరితో మాట్లాడుతుంది నిఘా ఉంచి ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరితో మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది అన్న వివరాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలిసే విధంగా ఈ ప్రభాకర్ రావు అండ్ టీం చేశారని చెప్పి కూడా షర్మిల ఆరోపిస్తోంది. మరి దీనిపై ఎలా ముందుకు వెళ్తారు కేసులో అనేది కూడా తెలియాల్సి ఉంది. అసలు ఫోన్ ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం, అందులో తెలంగాణ ప్రభుత్వ అధికారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అలాగే ఆంధ్రప్రదేశ్ కు సీఎం కు పనిచేయాల్సినటువంటి అవసరం ఏంది అంటే అయితే అటు మాజీ సీఎం కేసీఆర్ కు అటు మాజీ సీఎం జగన్ కు ఇద్దరికి మధ్య సంబంధాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ ఫోన్ ట్యాప్ జరిగిందన్న అనుమానాలు కూడా షర్మిల వ్యక్తపరుస్తున్నారు. మొత్తానికి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో అది చిలికి గాలిబాణలా మారి పూర్తి స్థాయిలో ఒక స్టేట్ కే ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పెద్ద ఏదైతే మాజీ సీఎం గా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రస్తుత సీఎం చంద్రబాబు ఫోన్ కూడా ట్యాప్ చేశారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇంకా ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, అసలు ఫోన్ ట్యాప్ చేసి ఆ రికార్డెడ్స్ ఆడియోస్ ఏవైతే ఉన్నాయో ఫోన్ రికార్డులు అవి ఏమైనా భద్రపరిచారా లేకపోతే ఇంకేమైనా సీక్రెట్స్ సంచలన విషయాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా సిట్ విచారణ కొనసాగిస్తోంది. ఈ విచారణలో మరి ఈ కీలకమైనటువంటి అధికారి ప్రభాకర్ రావు కావచ్చు, ఆ ప్రభాకర్ రావుని ఎవరు నడిపించారు, ప్రభాకర్ రావుకి ఎవరు ఆదేశాలు జారీ చేశారన్న దానిపైన కూడా సిట్ విచారణ ముమ్మరం చేస్తోంది. మరి ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర సూత్రధారులు ఎవరు అన్నది కూడా సిట్ అధికారులు తేల్చే పనిలో పడినట్లుగా తెలుస్తోంది. అనుష. రైట్ రామచంద్ర.